చరణ్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ రోజు బర్త్డే స్పెషల్ ఏముండదాం మరి? నాటుకోడి పులుసు వండుతారా? సరే పండి దోస్తులు, నాటుకోడి పులుసు అయితే చూపిస్తా పదండి. దోస్తులు తెలుసుగా ఈ రోజు చరణ్ గారి బర్త్డే. కామెంట్ బాక్స్ లో బర్త్డే విషెస్ తో బద్దలైపోవాలి కామెంట్ బాక్స్ మొత్తం. హ్యాపీ బర్త్డే చరణ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రో. నమస్కారం దోస్తులు, మనమైతే ఈరోజు నాటుకోడి పులుసు పెట్టబోతున్నాం. ఖతర్నాక్ వీడియో మాత్రం ఇదైతే, మీరు మంచిగా సపోర్ట్ చేయాలి ఈ వీడియోకి అయితే. ఇలా మనం మీకు సింపుల్గా నాటుకోడి ఎలా ఉండాలో మీకు ఈ వీడియో నేను చూపిస్తాను. నాటుకోడి ఖతర్నాక్ వీడియో చూడొచ్చు. నాటుకోడి 2 కేజీల నాటుకోడి అయితే మనం తీసుకున్నాం ఈరోజు. ఎక్కడంటే ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, తక్కువకే వస్తాయి. నాటుకోడి ముక్కలు కడుగుదాం ఫ్రెండ్స్. దోస్తులు మనమైతే అన్నం వండుకుంటున్నాం. ఒకసారి చూడొచ్చు, కొత్త కొత్తలాడుతుంది. ఇదిగట్టు పోతుంది దోస్తులు. చిన్న పోయాను కొద్దిగా. నాటుకోడి పులుసులోకి అయితే సన్నగా కోసుకోవాలి దోస్తులు టమాటాలు. ఎందుకంటే పులుసుకి టేస్ట్ వచ్చేది ఇదే. గ్రేవీ కూడా వస్తుంది. ఉల్లిగడ్డలను టమాటీలు ఎప్పుడైనా సన్నగా కోసి పెట్టుకోవాలి. కుండనైతే చేద్దాం దోస్తులు. మనమైతే ఇవాళ నాటుకోడి పులుసు అయితే కుండ అయితే పెట్టేసుకుందాం. మంచినీళ్ళు అయితే పోసుకుందాం దోస్తులు. ఒక 2 బగారాకులు అయితే వేసుకుందాం దోస్తులు. చిన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం దోస్తులు. మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని అయితే వేసేసుకుందాం దోస్తులు. ఇలా మొక్క కలుపుకుంటుండాలి ఉల్లిగడ్డలు పట్టే విధంగా. అడగంటకుంటాం ఉల్లిగడ్డలు. చిటికెడంత ఉప్పు వేసుకుందాం దోస్తులు. చికెన్లో ఉన్నంత నీరంతా దిగటానికి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటీలు అయితే వేసుకుందాం దోస్తులు. టమాటీలు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం దోస్తులు. ఇప్పుడైతే మూత వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం దోస్తులు. మనం ఒకసారి కలుపుకుందాం దోస్తులు మొత్తాన్ని. ఇంట్లో నూరు పెట్టుకున్న అల్లం ముద్ద అయితే తీసుకుందాం దోస్తులు. ఒక 1/2 చెంచా అంత పసుపు, ఒక 2 చెంచాల కారం, ఒక చెంచా ఉప్పు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చెంచా ధనియాల మసాలా, ఒక 1/2 చెంచా చికెన్ మసాలా. ఈ 2 వేసుకొని ఒకసారి కలుపుకుందాం. దాల్చిన చెక్క పొడి అయితే కొద్దిగా వేసుకుందాం దోస్తులు. ఒక చిటికెడు ఎంత వేసుకొని పుదీనా కొత్తిమీర వేసి మొత్తం కలుపుకొని దింపుకోవటమే. ఇక కొత్తిమీర పుదీనా కలిపి వేసుకుందాం దోస్తులు.
ఇలా సన్నటి మంట మీద ఒక 2 నిమిషాలు ఉడిపించుకొని దింపుకోవటమే. ఇక దింపుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. మన నాటుకోడి పులుసు చూడొచ్చు ఎలా ఉందో. నా కూర ఎత్తంటే నోరు ఊరిపోతుంది. నాటుకోడి పులుసు చాలా బాగుంది దోస్తులు, మామూలుగా లేదు కూర మాత్రం. ఒక్క చూడొచ్చు ఎంత మెత్త ఉడికిపోయింది. ఇలా పులుసు అన్నాలో పెట్టుకొని తింటా ఉంటే పొలాలలో ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఒకసారి మన వాళ్ళు కూడా టేస్ట్ చెప్తారు ఎలా ఉందో. చరణ్ గారి బర్త్డే స్పెషల్ నాటుకోడి పులుసు. ఇలా అడిగినామో లేదో వాడు మా కోసం నాటుకోడి స్పెషల్గా తెప్పించి ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్ నుంచి నాటుకోడి పులుసు చేపించి మాకు తినిపించాడు. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ బ్రో. ముక్కలు మస్తుగా ఉడికినాయి చరణ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్. చరణ్ మాత్రం నాటుకోడి పులుసు సూపర్ చేసింది ఫ్రెండ్స్, వస్తుంది. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ రా. ఇలా ఉడికించుకోవాలి ముక్కని చూడొచ్చు. ఇలా మెత్తగా ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది వచ్చింది. అప్పుడు ఇలా ఇలా పెట్టుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్. వీడియోకి అయితే ఎక్కువ సపోర్ట్ చేయాలి మీరైతే. కామెంట్లో కూడా పెట్టారు నాటుకోడి పులుసు అని. మేము అందుకే నాటుకోడి పులుసు స్పెషల్గా నా బర్త్డే అని చేసినాం. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాటుకోడి పులుసు చేసాం. అలాగే ఇంకా కామెంట్స్ పెడుతూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చరణ్. థ్యాంక్ యూ బ్రో. మరొక ఖతర్నాక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.